హలో అగైన్. ఈ వీడియోలో శాంచురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం గురించి షేర్ చేసుకోబోతున్నాను. దీని నిర్మాణం 1981లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ పూర్తవలేదు. అయినా ప్రపంచం మొత్తం దీనిని చూడడానికి వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ కార్వింగ్ వర్క్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. స్కిల్డ్ ఆర్టిషన్స్ రోజు చేతితో చెక్కని చెక్కుతూ ఉంటారు. అది కూడా ఏ మెషిన్స్ లేకుండా, ఏ షార్ట్ కట్స్ లేకుండా. తరతరాలుగా వస్తున్న ఈ కళ ఇప్పటికీ బ్రతికే ఉంది. అందుకే శాంచురీ ఆఫ్ ట్రూత్ను ఒక లివింగ్ మ్యూజియం అని కూడా అంటారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సముద్ర గాలులు మరియు వాతావరణ ప్రభావం వల్ల కొన్ని భాగాలు కాలక్రమేణా పాడవుతూ ఉన్నాయంట. వాటిని మళ్ళీ కొత్తగా చెక్కుతారంట. అంటే డిస్ట్రక్షన్ మరియు క్రియేషన్ రెండు ఇక్కడే ఒకే సమయంలో జరుగుతుంటాయి. సాధారణంగా మనం ఏ కట్టడమైనా మొత్తం పూర్తయ్యాక చూస్తాం. కానీ శాంచురీ ఆఫ్ ట్రూత్లో నిర్మాణం జరుగుతూనే ఉండడం కూడా ఒక ఆకర్షణగా మారింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ నిర్మాణంలో ఒక్క ఐరన్ నెయిల్ కూడా ఉపయోగించలేదంట. వేల సంవత్సరాల పాత ట్రెడిషనల్ వుడెన్ జాయినింగ్ టెక్నిక్స్ ఉపయోగించి చెక్క ముక్కలను చెక్కతోనే బలంగా కలిపారంట. ఇక్కడ కనిపించే ప్రతి కార్వింగ్కి ఒక అర్థం ఉంటుంది. హిందూ, బుద్ధిస్ట్, చైనీస్ మరియు థాయ్ ఫిలాసఫీస్ అన్నీ ఒకే చోట కలుస్తాయి. అలాగే దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, బుద్ధుడు, మనిషి జీవితం, పుట్టుక, మరణం, కర్మ అన్ని చెక్క శిల్పాల రూపంలో మన ముందు నిలుస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఆలయం 4 దిక్కులుగా నిర్మించబడింది. ప్రతి డైరెక్షన్ ఒక ప్రత్యేక తత్వాన్ని సూచిస్తుంది. తల్లి, తండ్రి, గురువు మరియు రాజు అనే జీవన మూల సూత్రాలను ప్రతిబింబిస్తుందంట. అందుకే శాంచురీ ఆఫ్ ట్రూత్ను ఒక లివింగ్ మ్యూజియం అని కూడా అంటారంట. శాంచురీ ఆఫ్ ట్రూత్ థాయిలాండ్లోని పట్టయా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుందంట. ఇది కేవలం చెక్కతో మాత్రమే నిర్మించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాండ్ కార్వ్డ్ వుడెన్ స్ట్రక్చర్గా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడ ఒకే శిల్పాన్ని పూర్తి చేయడానికి కొన్నిసార్లు రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతుందంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొంతమంది శిల్పకారులు చిన్న వయసులోనే ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టి సంవత్సరాల పాటు అదే కళలో నిపుణులుగా మారారంట. ద శాంచురీ ఆఫ్ ట్రూత్ నిర్మాణం అనేది ఒక కంటిన్యూయస్ లెర్నింగ్ ప్రాసెస్ లాగా భావిస్తారు. ప్రతి తరం తన జ్ఞానాన్ని, కళను ఇందులో కలుపుతూ ముందుకు తీసుకెళ్తారంట. ఈ ఆలయాన్ని ప్రారంభించిన వ్యక్తి లేక్ వీర్యాపంత్. ఆయన నమ్మకం ప్రకారం టెక్నాలజీ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది, కానీ విజ్డమ్ మాత్రమే జీవితంకి దిశ చూపిస్తుంది అనేది ఆయన నమ్మకం. దిస్ ఈస్ ద శాంచురీ ఆఫ్ ట్రూత్, ఏ ప్లేస్ బిల్డ్ బై హ్యాండ్స్, టైమ్ అండ్ డెడికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.